వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అమెరికాలోని గ్యాస్ స్టేషన్ లో దుండుగుల కాల్పుల్లో మృతి చెందిన పోలి చంద్రశేఖర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఓట్ చోరీపై ప్రతి గ్రామంలోనూ 100కు తక్కువ కాకుండా సంతకాల సేకరణ చేపట్టాలని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి శ్రీ మీనాక్షి నటరాజన్ గారు, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఈ నెల 15లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఏఐసిసికి పంపించాలని సూచించారు. ఓట్ చోరీ అంశంపై శనివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో వారు మాట్లాడారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దామన్న అంత్యక్రియలు పూర్తి, కన్నీటి వీడ్కోలు పలికిన నేతలు, అభిమానులు, పాడమోసిన పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. అధికార లాంఛనాలతో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి భౌతికాయానికి అంత్యక్రియలు జరిగాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ వాళ్ళు నాడు కేవలం శంకుస్థాపనలకే పరిమితమైతే మేము అన్ని కూడా అభివృద్ధి పనులు చేసి చూపిస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. అభివృద్ధి పనులే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వెల్లడించారు. కేసీఆర్ వాస్తవాలకు దూరంగా ఉన్నాడు, జూబ్లీ హిల్స్ మాదే, గ్రేటరు మాదే అంటూ కూడా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డంకా బజాయిస్తామంటూ తేల్చి చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సానుభూతితో ప్రజలు ఓట్లు వేయరని, అభివృద్ధిని చూసి మాత్రమే ఓట్లు వేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. శనివారం ఎర్రగడ్డ, యూసుఫ్గూడ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి పరుగులు తీయాలంటే మనం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తన ఊపిరున్నంత వరకు ట్రిపుల్ రైతులకు ఏ మాత్రం అన్యాయం జరగనివ్వబోరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపట్టి గ్రామ శివార్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నార్త్ వింగ్ రీజనల్ రింగ్ రోడ్ కు అంగీకరిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎంపీగా రైతులకు అన్యాయం జరగకుండా ధర్నాలో పాల్గొన్నాన్ని, ప్రజాప్రభుత్వం వచ్చాక మార్కెట్ రేట్ ఇప్పించడానికి రైతులను ఒప్పించాలని కూడా స్పష్టం చేశారు. 2035 నాటికి ట్రాఫిక్ పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6 లైన్లుగా మారుస్తున్నామంటూ వెల్లడించారు.